అమరావతిలో కూడా హైటెక్ సిటీ కట్టబోతున్న చంద్రబాబు నాయుడు. అమరావతి రింగ్ రోడ్డు వెంబడి హైటెక్ సిటీ ఎక్కడ వస్తుందో తెలుసా అంటూ ఏ జిల్లాకు ఈ యొక్క వ్యవహారం మహర్దశగా మిగిలిపోతుందా అనే విషయంలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రింగ్ రోడ్డు వెంబడి హైటెక్ సిటీని ఏర్పాటు చేయాలని, దానిలో కృత్రిమ మీద ఏఐ సెమీ కండక్టర్లతో పాటు ఇతర హైటెక్ ఇండస్ట్రియల్ హబ్లు అభివృద్ది చేయాలని స్వర్ణాంధ్రప్రదేశ్ 2045 లక్ష్య సాధన దిశగా రాష్ట్ర ఆర్థికాభివృద్ది అన్న అంశంపై దేశంలోని అగ్రశ్రేణి పారిశ్రామిక దిగ్గజాలతో ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ సిఫారసు చేసింది. ఎలక్ట్రానిక్, సెమీ కండక్టర్, డ్రోన్ రంగాల్లో ఏపీ ప్రత్యేక దృష్టి పెట్టాలని, దానికోసం తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీ నమూనాను రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో అమలు చేయాలని కూడా సూచించింది. విశాఖపట్నం, అనంతపురం, తిరుపతి పట్టణాల్లో సమీకృత ఐటీ పార్కుల్లో ఇంక్యుబేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని, అభివృద్ది, పరిశోధన వంటి నిర్దిష్టమైన విభాగాల్లో పనిచేసే సంస్థలకు ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని సూచించింది. అమరావతి చుట్టుపక్కల మెడిసిటీని అభివృద్ది చేయాలని సిఫారసు చేసింది. టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, కో చైర్మన్ ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ రూపొందించిన 360 పేజీల నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఈ బుధవారం విడుదల చేశారు. ప్రస్తుత రాష్ట్ర స్థూల ఉత్పత్తి జీఎల్పీ 72% విశాఖపట్నం, ఎన్టీఆర్, తిరుపతి, కృష్ణా, ఏలూరు వంటి 15 జిల్లాల నుంచి వస్తుందని చెప్పారు. ఆయా జిల్లాలలో కూడా ఫుడ్ ప్రాసెసింగ్, మైనరింగ్, ఆక్వాకల్చర్, ఎలక్ట్రికల్, ఆటోమోటివ్, లైఫ్ సైన్స్, బ్లూ ఎకనామిక్, లాజిస్టిక్, రోబోటిక్ డేటా సెంటర్లు, ఏఐ థీమ్ ఆధారిత పర్యాటకం, నైపుణ్యాభివృద్దిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. పారిశ్రామిక రంగానికి ప్రభుత్వ విధానాలన్నీ సక్రమంగా అమలయ్యేలా చూసేందుకు, అవసరమైన మార్పులు చేసేందుకు, ఇబ్బందులు తొలగించేందుకు ప్రభుత్వ పారిశ్రామిక రంగ ప్రతినిధులతో పర్యవేక్షణ విభాగాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర సమగ్రాభివృద్ది చంద్రబాబు ప్రతిపాదించిన P4 విధానం చాలా తోడ్పడుతుందని, ఇలాంటి నమూనాల్ని అందిపుచ్చుకోవడంలో రాష్ట్రం ముందుండాలని చెప్పుకొచ్చారు. రాష్ట్ర అభివృద్ది లక్ష్యానికి రుణాలు విఘాతంగా మారకుండా చూడాలని, ద్రవ్య నియంత్రణ చట్టం నిబంధనల అమలుకు స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలని, నీతి ఆయోగ్తో కలిసి స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్నేషనల్ సిటీ నెలకొల్పాలని, రెవెన్యూ వ్యయాలకు రెవెన్యూ రాబడిని ఖర్చు చేయాలి, రుణాలు తర్వాత తెచ్చిన నిధుల్ని మూలధన వ్యయంపై వెచ్చించాల్సిందని, ఆంధ్రప్రదేశ్ మెడికల్ టెక్నాలజీ జోన్ MATZ కాన్సెప్ట్ ప్రమోట్ చేయాలి, లైఫ్ సైన్స్, టెక్నాలజీ రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ప్రపంచ శ్రేణి సెంటర్స్ ని ఆఫ్ యాక్సెస్ ను ఏర్పాటు చేయాలని, సెమీ కండక్టర్ ఫ్యాబ్ డిస్ప్లే యూనిట్స్, ఎనర్జీ స్టోరేజ్, సోలార్ సెల్స్ వంటి హైడ్రో ఎలక్ట్రానికల్ పరికరాల ఉత్పత్తిని, పరిశ్రమల్ని నెలకొల్పడంపై దృష్టి పెట్టాలని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారండి. ఏది ఏమైనా కూడా అమరావతిలో కూడా హైటెక్ సిటీకి సంబంధించినటువంటి ఒక భవనాన్ని నిర్మించడానికి శాయశక్తిలా కృషి చేస్తానని చెప్పారు. చూద్దాం ముందు అమరావతిలో హైటెక్ సిటీ నగరం ఎలా ఉండబోతుందని అప్డేట్ వచ్చినప్పుడు నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.